అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. హాయ్ మహతి గారు, నమస్తే. ఎలా ఉన్నారు? I'm good, I'm good. ఓకే, ఫస్ట్ మాత్రం నమస్తే. ఓకే. అంటే మనసంతా నువ్వే 25 years అండ్ ఆల్మోస్ట్ రిలీజ్ అయ్యి ఇప్పుడు రిలీజ్ అవుతుంది రేపు వ్యాలంటైన్స్ డేకి. మీకు ఎట్లా అనిపిస్తుంది? అండ్ మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మీకున్న ఫ్యామిలీ రిలేటివ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వస్తుందంటే? ముందు నాకు తెలిసి ఫ్రెండ్స్ నుంచి ఎక్కువ వచ్చుద్దేమో. అంటే a few of my friends are very big fans of Mama, and even they are quite excited to know that this movie is releasing, and they are also coming to the theaters in their own cities and they are watching it wherever accessible. And on 25 years tarvata it's re-releasing ani chala exciting undante, like for my entire family, we all flew down to Hyderabad to watch the movie. So we're all very excited to watch it. ఓకే, బాగా ఉదయ్ కిరణ్ గారి మూవీస్లో మీకు బాగా నచ్చిన మూవీ అంటే? Manasanta Nuve has to be one of my favorite movies. And సాంగ్స్ Cheppana Prema. ఒకసారి ఒక లైన్ పాడితే మా ఫ్యాన్స్ కోసం. Cheppana Prema Chevinna Ivaku chesina ఓకే, నైస్. మరి ఒక లైన్ అంటే ఒక లైనే పాడారు. అంత బాగా గుర్తులేదు, కానీ బాగా పాడారు, వాయిస్ చాలా బాగుంది మీది. అండ్ అంటే మీకు బాగా చిన్నప్పుడు ఆయన మూవీస్ ఫస్ట్ మీకంటూ ఊహ తెలిసినప్పుడు థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ అంటే ఏది ఉదయ్ కిరణ్ గారు? థియేటర్లో చూసి చాలా ఇయర్స్ అయిపోయింది అండ్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీ మూవీ ఇన్ ది థియేటర్. ఓకే. చిన్నప్పుడు ఐ డోంట్ రిమెంబర్ ఎనీ మూవీ. అండ్ ఈ రీసెంట్ గా నువ్వు నేను కూడా రిలీజ్ అయింది కదా, అది దానికోసం కూడా అమ్మ నేను వచ్చాను. ఓకే. అది ఆబ్వియస్లీ ఇప్పుడే చూసామని గుర్తుంది, బట్ చిన్నప్పుడు థియేటర్స్ లో ఏం గుర్తులేదు. టీవీలో అంతా చాలా సార్లు చూసాను. టీవీలో చాలా సార్లు ఓకే. అంటే మీకు ఉదయ్ కిరణ్ గారికి ఏదైనా ఫన్నీ మెమరీ ఆయన సెస్ట్లో ఉన్నప్పుడు కానీ అలా ఎప్పుడైనా వెళ్ళారా? ఏమైనా పిక్నిక్లు కానీ? బ్రదర్ చెప్పాడు ఇప్పుడే పిక్నిక్స్కి వెళ్ళాము 2 weeks తనే ఆయనే ఒంటరిగా ఉన్నాడు అని కూడా చెప్పాడు ఉదయ్ కిరణ్ గారితో. నాకు అంటే ఐ వాజ్ జస్ట్ 13 years old అప్పుడు, అండ్ అంత గుర్తులేదు. చిన్న చిన్న మెమరీస్. ఫొటోస్ ఏమైనా ఉన్నాయి ఆ టైంలో ఉదయ్ కిరణ్ గారితో? అవునవును, అమ్మ దగ్గర చాలా ఫొటోస్. మీ దగ్గర ఏం లేదు? అంటే నా దగ్గర కొంచెం లేదంతా. ఓకే. బట్ 2-3 ఫొటోస్ ఉంది నా దగ్గర. ఓకే, చూపించండి. ఈ ఫొటోస్ ఉంది, అది నా బ్రదర్. కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేయండి, అదే బ్రైట్నెస్. ఓకేనా? ఓకే ఓకే. యా, సెపరేట్ గా ఐ థింక్. బట్ కొన్ని పిక్చర్స్ ఉంటాయి నా దగ్గర, బట్ మోర్ దెన్ దట్ ఒక పెద్ద ఆల్బమ్ ఉంది అమ్మ దగ్గర. అండ్ యా. ఓకే, మీకు బాగా అంటే ఆయనకి ఆ టైంలో అంటే నార్మల్గా ఇప్పుడు మీకు తర్వాత కానీ ఫ్రెండ్స్ కాలేజ్లో కానీ ఉదయ్ కిరణ్ గారి మేనకోడలు మా మామయ్య ఉదయ్ గారు అని చెప్పుకున్నప్పుడు తెలిసినప్పుడు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ సార్స్ కానీ కాలేజ్లో కానీ, కాలేజే కదా, కాలేజ్లో కానీ తెలిసినప్పుడు కానీ ఎట్లాంటి అంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేది ఫీడ్బ్యాక్ కానీ ఒక హ్యాపీనెస్ ఉంటుంది మనకంటూ వాళ్ళు చెప్పినప్పుడు ఉదయ్ కిరణ్ గారి మూవీస్ కొంతమంది ఎగ్జైట్ అవుతూ చెప్తారు ఆ సాంగ్స్ కానీ, మీకు ఎట్లా ఉండేది? చిన్నప్పుడు అంతా when I used to tell my friends and I used to go around telling అంటే ఒక ఇన్సిడెంట్ కూడా ఉండింది అమ్మ చెప్పే. she used to tell me that petrol station లో when mama used to park his car, నేను విండో డౌన్ చేసి ఉదయ్ కిరణ్ మామా అని ఐ యూస్ టు షౌట్ అంట, జస్ట్ సో పీపుల్ విల్ నోటీస్ దట్ దిస్ ఇస్ మామా అని. చిన్నప్పుడు ఐ యూస్ టు బి వెరీ ఇమ్మెచ్యూర్ లైక్ దట్ అన్నమాట. అండ్ నేను కూడా ఒక పెద్ద ఫ్యాన్ ఉంది, లైక్ మామాకి ఒక పెద్ద ఫ్యాన్. సో ఆ క్రేజ్ నాకు కూడా ఉండింది. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ అప్, కొన్ని ఫ్రెండ్స్కి చెప్పాను దట్ అవును ఉదయ్ కిరణ్ అన్న మామా అని. అండ్ వాళ్ళంతా ఉదయ్ కిరణ్, ఓ మా అమ్మ చాలా పెద్ద ఫ్యాన్, అమ్మమ్మ చాలా పెద్ద ఫ్యాన్, అంటే ఆల్ ద ఉమెన్ ఇన్ ద ఫ్యామిలీ పెద్ద ఫ్యాన్ ఆఫ్ ఉదయ్ కిరణ్. అండ్
it used to be very nice to tell that and get that reaction. And ఇంతవరకు it's been 11 years since Mama has passed away, and ఇంతవరకు when I tell anybody our reaction, అవునా అదే కిరణ్ వెనుకూల, oh wow, and our reaction is just, it's very sweet that people still remember him and people remember his good old days and his movies and everything. ఓకే, మీకు బాగా బెస్ట్ సీన్ అంటే ఏదని చెప్తారు? మనసంతా నువ్వేనా, ఇంకా ఏ మూవీస్ అయినా ఉదయ్ కిరణ్ గారివి? I think one of a very heart-touching scene for me personally is on that beach in Manasanta Nuve when it starts raining and Sunil tells Mama. సాంగ్ వద్దు, Song kaadu. సీన్. ఓకే, Scene. రీక్రియేట్ ఏమైనా చేయొచ్చా? I'm not very good with acting. ఓకే. But he basically tells that a good thing about the rain is that it conceals our tears to Mama, and then they start crying. Our scene chala baantundi and very heart touching scene. ఓకే. Obviously very emotional scene, and that is from Manasanta Nuve itself. Quite excited to see that scene as well because it's a very emotionally heavy scene as well. I think that's a very good scene. అంటే ప్రెసెంట్ ఇప్పుడు వచ్చే ట్రెండ్ కానీ ఈ మూవీస్ కానీ చాలా వరకు ఆ మూవీస్ మ్యాచ్ చేసేంత లేదు. మీరు చూస్తుంటారు ఇప్పుడు ఉదయ్ కిరణ్ గారి మూవీ చూసినంతసేపు ఒక వైబ్లోకి వెళ్తాం మనం. సాంగ్స్ చేసినప్పుడు మీరు ఇందా పాడమని చెప్పనా ప్రేమ సాంగ్ పాడుతున్నప్పుడు కానీ ఒక వైబ్లోకి వెళ్తాం. బట్ ఏంటంటే ఒక పర్సన్ ఉన్నప్పుడు కన్నా ఆ పర్సన్ ఉన్నప్పుడు తెలుస్తుంది వాల్యూ, బట్ లేనప్పుడు ఇంకా ఎక్కువ తెలుస్తుంది. ఆ మూవీస్ ఇప్పుడు రావట్లేదు. ఉదయ్ కిరణ్ గారు ఉంటే ఇంకా బాగుండేది మూవీస్తో. బట్ మీకు ఆయన లాస్ట్గా ఆయనతో మీరు స్పెండ్ చేసిన టైం అంటే ఉదయ్ కిరణ్ గారితో లాస్ట్ మూమెంట్స్? అసలు యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి ఐ డోంట్ రిమెంబర్ అ లాట్ ఆఫ్ మెమరీస్, బట్ ద లాస్ట్ మూమెంట్ ఐ రిమెంబర్ వెరీ వెల్. We came for a vacation. నేను మా నాన్న came for a vacation, and Mama was dropping us off at the railway station. I think we were heading back home, and vacation అయిన తర్వాత and we were heading back home, and Mama stopped the car by the side of the road, and he just said, okay, take care. And then I said, okay, Mama, I'll see you soon. He said, I'll see you soon, very soon. That was the last thing Mama said to me. Okay. So this scene I remember very, very clearly. This is the one thing I won't forget. And even the last message that Mama sent to me as well, it was just a take care dear with the angel emoji. Okay. Smiley with the halo. That was the last emoji that Mama sent to me as well. ఈ రెండు బాగా గుర్తుంది, but other memories I don't remember. ఓకే. This was the last one. మీకేమైనా అంటే తర్వాత మూవీస్లోకి వద్దామని ఏమి ఇంట్రెస్ట్ అంతా ఏం లేదా? నార్మల్ కాలేజ్ డేస్ నుంచి అయినా తర్వాత అయినా? అంటే చాలా రెస్పెక్ట్ ఉంది ఈ ఫీల్డ్ లో అంతా, లైక్ హూఎవర్స్ ఇన్ దిస్ ఫీల్డ్, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ మై కప్ ఆఫ్ టీ. అంటే ఇంట్రెస్టేనా నార్మల్గా సినిమాలు చేయాలని? అంత ఇంట్రెస్ట్ లేదు. అంత ఇంట్రెస్ట్ లేదు. చిన్నప్పటి నుంచి ఐ లైక్ సైకాలజీ, సో నేను సైకాలజీని పర్సూ చేస్తున్నాను. ఓకే. బ్రదర్ అయితే ఇందులో మూవీస్ చేస్తానని చెప్పి ఇంట్రెస్ట్ అని చెప్పి తేజకి చాలా చాలా మంది సే దట్ హి హాస్ ఎ న్యాక్ ఫర్ ఇట్, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే. అంటే ఏదైనా ఇంజ్యూర్ అవ్వడం కానీ ఉదయ్ కిరణ్ గారికి షూటింగ్ టైంలో కానీ ఆ సాంగ్స్లో కానీ యాక్షన్ సీక్వెన్స్లో శ్రీదేవి గారు మీతో ఎప్పుడైనా మీ మమ్మీ గారు షేర్ చేసుకున్నారా? అవును, యాక్చువల్లీ చాలాసార్లు షీ సెడ్ మామ యూస్ టు గెట్ ఇంజూర్డ్ వెరీ బ్యాడ్లీ, కాల్ కింద అంతా ఇంజూర్ అయ్యి లైక్ బ్లీడింగ్ అంతా అయితే కూడా హీ యూస్ టు గో ఫర్ షూటింగ్. అండ్ షీ వాజ్ ఈవెన్ మెన్షనింగ్ ఒక మూవీ, ఒక సాంగ్లో హీ హ్యాడ్ 102, 104 ఫీవర్ ఆల్సో. ఆ ఫీవర్తో ఉదయం కిరణం ఆ సాంగ్లో ఓకే రెయిన్ లో డాన్స్ చేస్తారు కదా, దాంట్లో హీ హ్యాడ్ స్ప్రెయిన్డ్ యాంకిల్ అండ్ 102 ఫీవర్, అండ్ దాంతో కూడా హీ వాజ్ యాక్టింగ్ అని అమ్మ చెప్పింది చాలాసార్లు. అండ్ అదర్ ఇంజురీస్ ఐ డోంట్ రిమెంబర్ వెరీ వెల్, బట్ షీ డిడ్ మెన్షన్ స్మాల్ ఇంజురీస్ ఇన్ దిస్. మమ్మీ గురించి చెప్తూ తర్వాత మమ్మీ గారు ఎన్నిసార్లు బాగా అంటే షేర్ ఎమోషనల్ అవ్వడం కానీ ఇంట్లో మీతో? I think she most of the time
90% of the time, Mama is a very strong Mm. person. She does talk about Mama, but in the happiest sense. And she used to laugh and tell stories about how when they were younger, how they used to play, how they used to fight, and even a movies, TV lows, they used to talk about that, and 2-3 times like she used to cry out and everything, but mostly she speaks about Mama very regularly, but in the happiest sense, and she Okay. just misses him. బర్త్డే రోజు కానీ ఆర్ ఆయన చనిపోయిన రోజు కానీ ఎక్కడికైనా వెళ్ళడం కానీ ఏమైనా చేస్తారంటే ఉదయ్ కుమార్ బర్త్డే రోజు ఫ్యామిలీ So both the days, both the death and the birth anniversary, Sai Baba Gudilo ఒక దర్శనం చేస్తాము. And that is a standard anamata, like every year. And apart from that, ఒక చిన్న ఇంట్లో చిన్న కేక్ కట్ చేస్తాము, సెలబ్రేట్ అంటే బర్త్డే రోజు June 26th ఒక చిన్న కేక్ కట్ చేస్తాము. And Jan 5th కూడా we remember Mama, but obviously ఓకే. ఉదయ్ కిరణ్ గారు బాగా క్లోజ్ ఉన్న ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కొలీగ్స్ కానీ ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు ఇప్పటికీ శ్రీదేవి గారితో? I think touch లో I think they're ఎవరంటే యాక్టర్స్ నేమ్స్ నాకు అంతగా తెలియదు. నాకు తెలియదు. తెలియదు. ఓకే. ఫైనల్గా మూవీ గురించి ఆడియన్స్కి రిలీజ్ అంటే 25 years తర్వాత అంటే లవర్స్కి కపుల్స్కి అలా రేపు వ్యాలంటైన్స్ డే కదా. అంటే Lover Boy special is coming back on theaters, so it's a nice opportunity on Feb 14th itself. It's like Mama himself came and gave us all a lovely gift. So like Teja, like my brother also mentioned, my boyfriends, my girlfriends and Tatiskani theaters gallery to watch this movie. It's obviously going to be a very heart-touching movie, and Love Boy is finally coming back to theaters. ఓకే. మీరు వెళ్తున్నారా మూవీకి అవును, Family తో? Yeah. All Okay. 3 of us are going to be there ఓకే. tomorrow. So థ్యాంక్ యూ సో మచ్. thank you so much. థ్యాంక్ యూ.